ఆషాఢంలో మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. ఆఫ్టర్ రిలీజ్ 15 ఇయర్స్ తర్వాత ఎంఐ చేసే అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడో 15 ఇయర్స్ కిందట రిలీజ్ అయిన ఏమయ్య చేసే మా నాగ చైతన్య బాబు రెండో సినిమా అసలు ఇప్పుడు రిలీజ్ అయినంత ఫ్రెష్గా అదొక ఫీలు ఈ మధ్య ఎప్పుడు ఏమయ్య చేసే మూవీ ఈ మధ్య కావాలనే చూడలేదు. ఎందుకంటే 4Kలో థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మధ్యలో ఏదన్నా కొన్ని రీల్స్ ఏదైనా వచ్చినా కూడా కొన్ని సీన్స్ వచ్చినా కూడా స్కిప్ చేసేవాడిని. సో ఏమయ్య చేసేవే 4K కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీ మూమెంట్ 4Kలో అంటే లైక్ ఈరోజే ఫ్రెష్గా రిలీజ్ అయింది. 15 ఇయర్స్ కిందట ఏమయ్య చేసేవే మూవీ రిలీజ్ అవ్వలేదు, ఈరోజు రిలీజ్ అయ్యిందనే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ ఉండింది. ఫ్యాన్స్ అందరం చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేసాము. మాకు నాగ చైతన్య బాబు ఈ మధ్యకాలంలో ఈ సినిమా అది రిలీజ్ అవ్వడం నిజంగా మాకు చాలా హ్యాపీ మూమెంటు అండ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అది ఫ్రెష్ ఫీల్ అయితే ఉంది అని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరు ప్రేక్షకులందరూ హ్యాపీగా అందరూ ఈవెన్ లవ్ బర్డ్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడాల్సిన మూవీ. ఇది పెద్దగా చెప్పుకోవడానికి కొత్తగా చెప్పడానికి ఏం లేదు, సో అందరికీ తెలుసు. సో మూవీ బాగుంది అండ్ థియేటర్లో రచ్చ గురించి మాట్లాడాలంటే బాసు మైండ్ ఇంకా ఎంత మాట్లాడినా తక్కువ. మాస్అప్ సాంగ్స్ ఉన్నాయి, గూస్ బంప్స్. మీరు ఎవరైనా థియేటర్లో ఉంటే మిస్ అవ్వద్దు, ఈ 2-3 రోజుల్లో చూడండి, మిస్ అవ్వద్దు. మాస్అప్ సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అసలు ఎవ్రీ మూమెంటు సినిమా అయిపోయిన ఎవ్రీ మూమెంట్ తర్వాత ఒక 5 నిమిషాలు మిక్సింగ్ ఉంటాయి మాస్అప్ సాంగ్ అన్నీ. నాగ చైతన్యవి ఒక 4-5 సాంగ్స్ ఉంటాయి, సూపర్ ఎక్స్ట్రాడినరీ. అసలు మెయిన్ పాయింట్కి వస్తే భయ్యా NC24 లుక్ చూసావా? NC24 లుక్తో, NC24 అంటే నాగ చైతన్య గారి 24వ మూవీ, 24వ చిత్రం. ఎవడైనా NC24 లుక్, ఎవడైనా ఫస్ట్ లుక్ పోస్టర్తో టైటిల్ కార్డ్ చేయడం ఏంటి భయ్యా, మైండ్ బ్లోయింగ్ బాబోయ్, మామూలు కాదు. టైటిల్ కార్డు మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఎవ్రీ ఫ్యాన్కు మాత్రం గూస్ బంప్సే ఎక్స్ట్రాడినరీ. టైటిల్ కార్డు మాత్రం ఎవరైతే చేశారో కానీ స్టూడియో నుండి కానీ ఎవరైతే చేశారో పగిలిపోయింది, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. NC24 లుక్తో టైటిల్ కార్డు ఇలా చేయాలనే థాట్ కానీ అసలు ఆ BGM కానీ ఏదైతే ఉన్న 15-20 సెకండ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. టైటిల్ కార్డు అద్దరిపోయింది. మీరు ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు, అందరూ టైటిల్ కార్డు నాగ చైతన్య టైటిల్ కార్డు చూడండి ఈ ఏమై చేసే మూవీలో అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో టైటిల్ కార్డు ఎవరు మిస్ అవ్వద్దు, మాస్అప్ సాంగ్స్ మిస్ అవ్వద్దు, అందరు మిస్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఎంఐ చేసే సినిమా? ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది ఆఫ్టర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ థియేటర్లో అయితే మామూలుగా లేదు. ఫ్యాన్స్కి మళ్ళీ చైతూబాబు ఇయర్ తండేలతో హిట్ కొట్టి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ ఇచ్చి సో అక్కినేని నామ సంవత్సరంగా ఇదైతే క్లియర్ చేశారు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు 100 కోట్లు కొట్టేశారు, కుబేరాతోనూ అండ్ తండేలతో. అండ్ ఇప్పుడు ఏమై చేసేవే రిలీజ్ అంటే యాక్చువల్గా పెద్ద హీరోల సినిమాల్లో కలెక్షన్స్ నిలబెట్టి మాస్ సినిమాలతో వచ్చారు చాలామంది పెద్ద హీరోలు అందరూ. ఒక క్లాస్ సినిమా మన్మధుడితో పెద్ద హీరోలు రిలీజ్ కలెక్షన్లు అన్నీ ఒక స్థాయికి తీసుకొచ్చారు. చైతూబాబు కూడా సేమ్. మాస్ సినిమాలు అక్కర్లేదు మాకు, క్లాస్ సినిమాలతో లవ్ స్టోరీలతో ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగే హీరోలు ఎవరన్నా ఉన్నారంటే అది అక్కినేని హీరోలు మాత్రమే. సో అది మళ్ళీ ఏమై చేసేవేతో ప్రూవ్ చేసుకుంటూ కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది సెలబ్రేషన్స్ థియేటర్లో ఫ్యాన్స్ ఇవాళ కంప్లీట్ అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి అండ్ ప్రతి థియేటర్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇదే సెలబ్రేషన్ మళ్ళీ నైట్ సుదర్శన్ దగ్గర నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో అక్కినేని ఫ్యాన్స్కి మళ్ళీ ఒక పండగ లాంటి టైం అనమాట. ఎందుకంటే ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూలీ ఉంది, ఆ తర్వాత రగడ రిలీజ్ ఉంది, జోష్ రిలీజ్ ఉంది. సో ఈ ఇయర్ కంప్లీట్గా ఒక పవర్ ప్యాక్డ్ ఇయర్గా మారిపోబోతుంది. అండ్ శివ కూడా రిలీజ్ ప్లాన్ చేసేస్తున్నారు ఇయర్లో. సో కంప్లీట్ అక్కినేని ఇయర్ కింద ఇదైతే కన్వర్ట్ అయిపోయింది. సో కలెక్షన్స్ ఫుల్ ఆన్ కలెక్షన్స్ ఉంటాయి, రిలీజ్లు కూడా కలెక్షన్స్ చూపిస్తున్నారు. ఓవరాల్గా అక్కినేని ఫ్యాన్స్కి అయితే పండగ టైం ఇది, ఫుల్ పండుగ. నెక్స్ట్ మళ్ళీ ఎంఐ చేసే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఖచ్చితంగా చేయొచ్చు. ఆల్రెడీ తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆయన NC24 ఒక అడ్వెంచరస్ ఫిలింతో వస్తున్నారు. మళ్ళీ తర్వాత ఒక లవ్ స్టోరీ ఉంది అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఆయన ఏం ప్లాన్ చేసుకుంటారు అనేది వెయిట్ చేయాలి. బట్ ప్యూర్ లవ్ స్టోరీస్ తీయాలి అంటే మళ్ళీ చైతూబాబే. ఒకప్పుడు నాగార్జున గారు ఎలా అయితే గీతాంజలి సినిమా అలాగే నిన్నే పిల్లాడుతా అంటూ లవ్ స్టోరీస్ తీసుకొచ్చారో మళ్ళీ అలాంటి ఒక లవ్ స్టోరీస్ తీయాలి, మళ్ళీ జనాల్ని థియేటర్కి రప్పియాలి. లవ్ స్టోరీస్తో థియేటర్లో జనాలను అలరించాలి అంటే అక్కినేని ఫ్యామిలీతోనే అవుతుంది. సో ఖచ్చితంగా చైతూబాబు మళ్ళీ అడ్వెంచరస్ ఫిలిం తర్వాత ఒక యాక్షన్ ఫిలిం అయింది, అడ్వెంచర్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీతోనే వస్తారు.